సభాయ నమః. సభకు నమస్కారం. ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మస్వరూపులందరికీ విచ్చేసిన అతిరథ మహారథులకి నా నమస్కారం. సహజంగా ఊళ్ళో ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే మన బ్రాహ్మణ పెద్దల దగ్గరికే వస్తారు కాబట్టి మీ దగ్గరకు వచ్చి నేను చెప్పడానికి మీ ముందు చిన్నపిల్లని కాబట్టి రెండు మాటలు చెప్తాను. మన కులంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా నిలబడేది మన తెనాలి బ్రాహ్మణ సమైక్య అని నమ్మి ఈరోజు ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ మన వాళ్ళకి ఏం కావాలన్నా చేయిస్తాడు మన పురుషోత్తం మన శివన్న దగ్గరికి వెళ్ళి అని వచ్చినటువంటి నమ్మకస్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ శివన్న ఇచ్చినటువంటి ఆ ధైర్యం పురుషోత్తం అన్న ముందుకు నడుపుతున్నాడు కమిటీని. సంవత్సరంలో ఎన్ని కార్యక్రమాలు చేస్తాడో తనకే తెలీదు, మనందరికీ తెలుసు. కాబట్టి రాబోయే రోజుల్లో మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే మన శివన్నకు ముఖ్యమంత్రి ఎటు మంత్రి పదవి ఇస్తారు. కాబట్టి మన పురుషోత్తం అన్నది ముందంజలో బ్రాహ్మణ స్టేట్ వైడ్గా ముందుకు తీసుకెళ్ళి ఆయనకు మంచి పదవిని కట్టబెట్టి ఈ బ్రాహ్మణ్య యొక్క బతుకు తెరువుని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యంగా ఇక్కడ ఉన్న పెద్దలు విష్ణున్నను కానీ శివన్నను కానీ అంతకంటే అతిరథ మహారథుడు మన ఉమారెడ్డి గారు జగనన్నని వేలు పట్టి ముందుకు నడిపించినటువంటి వాళ్ళలో ప్రప్రథములు. ఆయన ప్రయాణం చాలా సుదీర్ఘం. అలాంటి ఆయన ముందు మనం మాట్లాడటం అంటే అది ఆంజనేయ స్వామి ముందు కుప్పిగంతులు వేసినట్టే. కాబట్టి ఇక్కడికి విచ్చేసి నా మాటలు విని మీ అందరూ నన్ను క్షమించి రాబోయే ఎలక్షన్లో జగనన్నకి మరియు మన రోసయ్య గారికి మన శివన్నకి ఓట్లు గుద్ది ఖచ్చితంగా గెలిపించి మంత్రిగా మళ్ళీ శివన్నని మన ఊరు బయటికి వెళ్ళి రిసీవ్ చేసుకొచ్చి అదే స్థానంలో మన పురుషోత్తం ఉన్నది మంచి బ్రహ్మాండమైన బ్రహ్మరథం పట్టి ముందు రోజుల్లో బ్రాహ్మణులకు అండగా నిలబెట్టుకుంటామని మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని నేను ఖచ్చితంగా మీ అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఒకటి కొండ మీద అమ్మవారు, రెండు కొండ కింద నమ్ముకున్న వారి కోసం ఉన్న విష్ణువు గారు. తన కోసం తను బ్రతకడం బ్రతుకు కాదనేది చావుతో సమానమని, జనం కోసం చావడం చావు కాదు అదే అసలైన బ్రతుకని చెప్పిన మరి వంగవెడ్డి మోహన్ రంగా శిష్యుడిగా తన జీవితం ప్రారంభించి నమ్ముకున్న వాళ్ళ కోసం, తను నమ్మిన వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళే వ్యక్తి మల్లాది విష్ణు గారు. ఆయన ఆఫీసులో ఒక వెనకాల కొటేషన్ రాసి ఉంటుంది, మీకు గనక సమయం ఉంటే అనవసరమైన సమయం దయచేసి దాన్ని ఇక్కడ మాత్రం వాడుకోవద్దు, మీరు ఖాళీ సమయం ఉంటే దాన్ని ఇక్కడ వాడుకోవద్దు, ఇక్కడ నాకు చాలా బిజీ అన్న విధంగా ఆయన ఆఫీసులో కొటేషన్ రాసి ఉంటుంది. ఎప్పుడు ఎటువంటి పరిస్థితులైనా చిరునవ్వు నవ్వుతూ చాలా తక్కువ మాట్లాడతారు. చాలా హితభాషి సర్వజన శ్రేయోభిలాషి మల్లాది విష్ణు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా కానివ్వండి, మరి అదేవిధంగా ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులుగా, పెద్దవాడ సెంట్రల్ శాసనసభ్యులుగా, తనకి ఎమ్మెల్యే సీటు రాకపోయినా అదే దరహాసం. ఎందుకంటే తన పనితీరు తనేంటో నిరూపించుకుంటే ముఖ్యమంత్రి గారు అంతకు మించిన బాధ్యత నాకు అప్పచెప్తారు. మనందరం కూడా ఒకటే పురుషోత్తం, మనం నమ్ముకున్న వారి పట్ల మనం విధేయంగా ఉండాలి. ఇక్కడ ముఖ్యంగా ఈ రోజున నేను భగవంతుడికి నమస్కారం పెట్టుకున్నాను. ఈరోజు విష్ణు గారు రావాలి, ఎన్ని పనులు ఉన్నా కూడా అన్నగారు వస్తున్నారంటే తప్పకుండా వస్తున్నాను. ఎందుకంటే శివకుమార్ గారు చాలా బ్రాహ్మణ అభిమాని. 2019లో ఆయన తెనాలి వైకుంఠపురం దగ్గర నుంచి బెజవాడ దాకా పాదయాత్ర చేసినప్పుడు వైకుంఠపురం దగ్గర జెండా ఊపి ఆ పాదయాత్ర ప్రారంభించింది కోన రఘుపతి గారు. బెజవాడలో మళ్ళీ రిసీవ్ చేస్తుంది మల్లాది విష్ణు గారు. వీరిద్దరూ ఆయనకు ఉండాలని చెప్పి రఘుపతి గారిని అడిగాను. పురుషోత్తం 3 గంటలు పోతుంది, నేను ఇక్కడ ఎన్నికల బిజీలో ఉన్నాను, నా ఆశీస్సులు శివకుమార్ గారికి ఉంటాయి, తెనాలి బ్రాహ్మణ్యానికి నా మాటగా చెప్పు, అందరం ఒకే మాట మీద ఉండాలి, నా బదులు విష్ణు గారు వస్తున్నారు కాబట్టి ఇబ్బంది లేదని చెప్పారు. అటువంటి శివకుమార్ గారు బ్రాహ్మణ హితైషి. మరి మనందరి కోసం ఇక్కడ చాలామంది మనసుల్లో ఒకటి ఉంది, శివకుమార్ గారు పథకాలు మీరు ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఇళ్ళు అందరికీ వస్తున్నాయి, అందరి దృష్టిలో ఉన్న ఆలోచన నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అందరూ ఒక పెదరా ఊళ్ళో ఇస్తే బాగుంటుంది, ఒకే చోటు ఇస్తే బాగుంటుంది అనే ఆలోచన ఒకటి ఉన్నది. అదేవిధంగా అమ్మఒడి కానివ్వండి, ఈపీసీ నేస్తం కానివ్వండి, జగన్న విద్యా దీవెన కానివ్వండి, జగన్న వసతి దీవెన కానివ్వండి, కొంతమంది మధ్యతరగతి బ్రాహ్మణులకి ఆ పథకాలు కరెంటు బిల్లు ఎక్కువగా అవడం వల్ల కానివ్వండి కొన్ని కారణాల వల్ల రాలేకపోతున్నాయి, కొంతమందికి పడలేదనే భావన వ్యక్తం చేస్తున్నారు. దాన్ని కూడా సగౌరవంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాము. మరి ముఖ్యంగా శివకుమార్ గారు, ఎవరి శివకుమార్ అసలు ఎందుకు బ్రాహ్మణ ఆత్మీయ సమావేశాలు ఆయన పిలిచి ఆయన ఓటేమని మనం అడగాలి అనేది చాలామంది మనసుల్లో నిన్న మాకు వ్యక్తం చేశారు. ఇక్కడికి వచ్చినాడంతా మాత్రం శివకుమార్ గారు ఏంటో తెలుసు కాబట్టి వచ్చేసేసారు.
ఏంటి అన్నాపత్రి శివకుమార్, ఎందుకు అతని కోసం మీరు ఇంత అర్హంగా కృషి చేస్తున్నారు? బ్రాహ్మణ్యం శివకుమార్ అనే మనిషి ఆయన చాలా దగ్గరగా చూశారు 2014 నుంచి. బ్రాహ్మణులు అంటే చాలా అనన్యమైన భక్తి విశ్వాసాలు ఆయనకు ఉన్నాయి. ఆయన కళాశాల ప్రారంభోత్సవం ఒక బ్రాహ్మణుడు సుబ్బయ్య శర్మ అనే వ్యక్తి చేత రిబ్బన్ కట్ ప్రారంభించారు. వాళ్ళ కాలేజీ లైబ్రరీ ప్రబల ఇందిరా అని చెప్పి మన ప్రబల నారాయణమూర్తి మాస్టర్ గారు అమ్మాయి, ఆ అమ్మాయి చేత ప్రబల భారతి చేత రిబ్బన్ కట్ ప్రారంభించారు. మొట్టమొదటి ప్రిన్సిపాల్గా మన హితశ్రీ గారు ఉన్నారు. అదేవిధంగా ఎంతోమంది బ్రాహ్మణుల పట్ల గౌరవభావం ఉన్న వ్యక్తి శివకుమార్ గారు. మరి ముఖ్యంగా కొల్లిపర బ్రాహ్మణ ఐక్యవేదిక సొంత పదం విషయంలో కానివ్వండి, తెనాలి బ్రాహ్మణ్యానికి మరి అనేక పదవులు లభించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మరి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా సత్యజ్ఞాన కృష్ణరామ గారికి కానివ్వండి, క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో మరి నందిరు రామకృష్ణ శర్మ గారికి కానివ్వండి, అదేవిధంగా వైకుంఠపురం డైరెక్టర్గా నా మిత్రుడు కీర్తిశేషులు వంగల మాధవరావుకి, అతను పరమపదించిన తర్వాత అతని శ్రీమతి వంగల జగదీశ్వరి గారికి కూడా పదవి ఇవ్వడమే కాకుండా బ్రాహ్మణుడికి ఇంకా ఏమైనా చేయాలంటే చెప్పండి, నేను చేసి పెడతాను. ఆహారం 24 hours ఐతానగర్ ఇల్లు, గంగానంపేట ఆఫీసు, ఆయన అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి, 2017 నుంచి బ్రాహ్మణ పరిషత్తులు అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఎవరైనా ముఖ్య అతిథి దగ్గరికి వెళ్ళి ముందు వాళ్ళ పర్మిషన్ తీసుకొని పాంప్లెట్ వేసి మళ్ళీ పాంప్లెట్ ఇచ్చి ఇన్వైట్ చేసి రావాలి. కానీ ఈ 7 సంవత్సరాల శివకుమార్ గారికి, దత్తు గారు కానీ, మేము కానీ, మా పరిషత్ కార్యవర్గ సభ్యులు కానీ ఏ రోజు కార్యక్రమం 1 గంటలో ప్రారంభమవుతానుగా సరే వాడి కార్యక్రమం పెట్టుకున్నా మీరు రావాలని చెప్పడం, వెంటనే ఆయన గంటలు ఎన్ని పనులను ఆపుకొని మన మీద ఉన్న అభిమానంతో రావడం, ఇటువంటి మహోన్నత వ్యక్తి ఆయన. మరి కళాశాలలో ఎంతోమంది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కానివ్వండి, వాళ్ళు ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా చిరునవ్వుతో ఆ మేనేజర్కి ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, అలా వాడు ఫీజు కట్టలేకపోతున్నారు, వాడు అడగొద్దని చెప్పి. ఎంతోమందికి మరి డిగ్రీ పూర్తవుతుండగానే 25,000-30,000 రూపాయలతో జీతాలు వచ్చాయి. ప్రతి కుటుంబంలో, ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఆ కాలేజీలో చదువుకునే పిల్లలు, ఉద్యోగులు స్థిరపడి మహోన్నతమైన స్థితిలో ఉన్న పిల్లలు అనేక మంది ఉంటారు. అందుకని అన్నాపత్రి శివకుమార్ గారిని ఆశీర్వదిద్దామని చెప్పి తెనాలి బ్రాహ్మణ్యం నిర్ణయించుకుంది. అదేవిధంగా కిలా దోసయ్య గారు కృషితో నాసిద్ధ భిక్ష అనే నానుడికి ఆయన నిజరూపం. ఆ వ్యక్తికి కూడా మనం ఎంపీగా 2 ఓట్లు కూడా మరి ఫ్యాన్ గుర్తుకు వేసి మరి అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి మరి మనందరి సమస్యలు ముందు రోజుల్లో చిన్న సమస్యలు, ఇందాక మా సోదరుడు మా అన్నగారు చెప్పారు, ఇట్లా కరెంటు బిల్లు మూలంగా మా పిల్లలకి రాలేదు, ఇందాక మీరు చెప్పింది అబద్ధం, పథకాలు అందరికీ వస్తున్నాయని చెప్పి నాకు కొంతమందికి రాలేదని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటివి కొన్ని జరిగిన మాట వాస్తవమే. ఇంటి పన్ను విషయంలో కానివ్వండి, కరెంటు విషయంలో కానివ్వండి, ప్రింట్ ఏరియా 1850 ఉన్నా కూడా అటువంటి విషయాల్లో కూడా శివకుమార్ గారు కొన్ని గవర్నమెంట్ రూల్స్కి, అంటే ఆయన అధికారంలోకి రాగానే 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, ఆయనకి 2 సార్లు కరోనా వచ్చింది. కరోనా వచ్చినా కూడా మరి తెనాలి ప్రాంతం అంతా తిరుగుతూ 40 వార్డుల్లో ఉన్న బజార్లలో ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచే మనిషి లోకల్ శివన్న అని అందుకే ఆయన అంటారు. స్థానికంగా ఉండే మనిషి మనకు అందుబాటులో ఉండేవాడు. ఎక్కడి నుంచో వచ్చేవాళ్ళు ఊరేగింపులో వస్తారు, అలాగే పలకరిస్తారు, ఆత్మీయంగా అలింగనం చేసుకుంటారు, కుక్కలు నొక్కుతారు, వెళ్ళిపోతారు, మళ్ళీ రారు. కానీ శివకుమార్ గారు మాట కటువు కానీ మనసు హృదయం నవనీతం. ఎందుకంటే దగ్గరగా చూసిన వ్యక్తులుగా చెప్తున్నాము. వాళ్ళ శ్రీమతి పుష్ప గారు అయితే నిరంతరం అమ్మవారి పూజలో ఉంటుందామె, చాలా సౌమ్యురాలు. వాళ్ళ కుటుంబమే, వాళ్ళ పిల్లలు కానివ్వండి, బ్రాహ్మణులు అంటే చాలా భయము, భక్తి, గౌరవం అన్నీ ఉన్న మనుషులు. వాళ్ళని మనందరం ఆశీర్వదించాలి. ఎన్నో పదవులు బ్రాహ్మణ్యానికి ఇచ్చారు, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలి. ఎందుకంటే చీమలకు వేసిన పంచదార కానివ్వండి, ఆవులకు వేసిన గ్రాసం కానివ్వండి, బ్రాహ్మణుడికి చేసిన సహాయం కానివ్వండి, ఏది వృధా పోదు. అదేవిధంగా శివకుమార్ గారికి, రోషి గారికి వేసిన ఓటు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తు వేసిన ఓటు కానివ్వండి, అది వృధా పోదని సభాముఖంగా మీ అందరికీ శిరస్సుకి నమస్కారం తెలియజేసుకుంటూ, ఇప్పుడు రాష్ట్ర బ్రాహ్మణ ఆచార్య జ్యోతి, బ్రాహ్మణ హృదయాల్లో దైవంగా ఉంటున్న వ్యక్తి మా అన్నగారు, మా ఆరాధ్య నాయకుడు మల్లాది విష్ణు గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు తెనాలిలో ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి నన్ను ఇక్కడికి ఆత్మీయంగా ఆహ్వానించినటువంటి తమ్ముడు పురుషోత్తం, అలాగే ఈ బ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు మిత్రులు శివకుమార్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పురోగతులు, కేంద్ర మంత్రిగా రాజ్యసభకి, పార్లమెంటుకి పోటీ చేసినటువంటి శాసన మండలిలో ఉన్నారు పెద్దలు కుమారెడ్డి వెంకటేశ్వర గారు, వేదికను అలంకరించినటువంటి నాతోటి మిత్రులు, అలాగే ఇక్కడ సమావేశమైనటువంటి సోదరులు, మిత్రులు అందరికీ కూడా నమస్కారం. తెనాలి అంటేనే వేద పురుషులకి నిలయంగా, తెనాలి ఆంధ్ర ప్యారిస్గా మనందరికీ కూడా చాలా అందుబాటులో పెద్ద సెంటర్గా ఉన్నటువంటి ప్రాంతం ఏదంటే తెనాలి అని చెప్పి మనం చెప్పచ్చు.
ఇలాంటి ఇక్కడ ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా సౌమ్యుడిగా ఉంటూ అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ నేను ఉన్నానని చెప్పని పలుకుతున్నటువంటి మిత్రులు శివకుమార్ గారి ఎన్నికల కార్యక్రమానికి మనం అందరం కూడా తోడుగా ఉండాలి. ఆయనకి గెలిచేదానికి విజయావకాశానికి మనం అందరం తోడ్పడాలి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే మనకు ఉన్నటువంటి సమస్యలు, మన సామాజిక వర్గానికి ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా మనకి అందరూ కూడా చాలా మేధావులు ఉంటారు. మన సామాజిక వర్గంలో డాక్టర్లు, లాయర్లు, అలాగే ఆడిటర్లు, ఉపాధ్యాయులు, ఇలా రకరకాలుగా ఉన్నటువంటి వాళ్ళతో పాటు సామాన్యులు, పౌరహిత్యం చేసుకునే వాళ్ళు, అర్చకత్వం చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, లెక్చర్స్గా ఉన్నటువంటి వాళ్ళు, ఈ సామాన్యుల కోసం ఉండినటువంటి పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాము. ఎందుకంటే మీరు చూడండి, గతంలో ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి అపోహ ఏంటంటే కార్పొరేషన్ ఉండేది, కార్పొరేషన్లో ఏదో పెద్ద డబ్బు ఉండేది, ఆ కార్పొరేషన్ని నిర్వీర్యం చేశారు, అది ఇది అని చెప్పని రాజకీయంగా మాట్లాడుతూ ఉంటారు అందరూ. వాస్తవంగా అయితే కార్పొరేషన్ ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఒక శాచ్యురేషన్ విధానం ద్వారా అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, మరీ ముఖ్యంగా బ్రాహ్మణ సామాజిక వర్గం వారికి శాచ్యురేషన్ పద్ధతి ద్వారా ఎవరైతే అప్లై చేసుకుంటారో, అమ్మఒడి ఎవరైతే అప్లై చేసుకుంటారో, చేయూత ఎవరైతే అప్లై చేసుకుంటారో, అలాగే ఆసరా ఎవరైతే అప్లై చేసుకుంటారో అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా నేరుగా వారి అకౌంట్లో నిధులు జమ చేసినటువంటి ప్రభుత్వం ఏది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, కరోనా సందర్భంలో చాలా దేవాలయాలకు వెళ్ళలేక దేవాలయాలను మూసేసి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 48 అవర్స్లో ఎవరైనా సరే అర్చకులు ఆన్లైన్ చేసుకుంటే ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తాము అని చెప్పారు. దాన్ని 30,000 మంది అప్లై చేసుకుంటే అందరికీ వారి అకౌంట్లో 5,000 రూపాయలు డబ్బులు వేసినటువంటి ప్రభుత్వం కూడా మనది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటాను. ఎవరు ఆ ఆలోచన చేశారన్నమాట, దేవాలయ వ్యవస్థ, ఆ వ్యవస్థ ద్వారా ఆధారపడినటువంటి అర్చక స్వాములు, పురోహితులు, వారందరికీ ఏ విధంగా మనం సహాయం చేయాలి అని చెప్పని ఒక పిలిపించి కోట్ల రూపాయలు వారి అకౌంట్లో నిధులు దాదాపుగా 30,000 మంది 5,000 రూపాయలు చొప్పున డబ్బులు వేసినటువంటి వ్యవస్థ ఏదంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అట్లాగే మీరు చూడండి, ఈబీసీ నేస్తం అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదల కోసం పెట్టినటువంటి కార్యక్రమం దానికి నేరుగా 15,000 రూపాయలు. చాలామంది ప్రభుత్వ విధానాలు ఏంటో, లేకపోతే సచివాలయం దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఇన్ టైంలో ఏ మాసంలో చేయూత క్యాలెండర్లో ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట. తెలుసుకుని అప్లై చేస్తే ఖచ్చితంగా దానికి ఏమి లిమిటేషన్ ఉండదు. అగ్రకులాల్లో ఉన్నటువంటి వారి కోసం అంటే బ్రాహ్మిన్స్ కోసం అలాంటి స్కీమ్ పెట్టింది. దాంట్లో మీరు అప్లై చేసుకుంటే మీ అందరికీ కూడా 15,000 రూపాయలు అకౌంట్లో పడతాయి. అలాగే రాబోయే రోజుల్లో కూడా విద్య కోసం అమ్మఒడి అని చెప్పండి 15,000 రూపాయలు, దాన్ని కూడా అది కూడా గతంలో కార్పొరేషన్ నుంచి చాలా తక్కువ మంది ఉండేవాడు, చాలా తక్కువ ఉండేది. కానీ ఈరోజు అలా కాదు, ఎవరైతే అప్లై చేసుకుంటారో వారందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. రాబోయే 5 సంవత్సరాలు కూడా ఈ గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి సంక్షేమం అది యాజిటీగా కొనసాగిస్తూనే విద్య, వైద్యం, వ్యవసాయం, అలాగే సామాన్యుల కోసం వాలంటీర్లు, లేకపోతే ఆశా వర్కర్లు, వీళ్ళంటి వాళ్ళందరి కోసం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా బ్రాహ్మణుల యొక్క శ్రేయస్సు కోసం, వారి యొక్క స్థితిగతుల్ని మెరుగుపరచడం కోసం, అందరూ చదువుకోవాలి. ఉదాహరణకి ఆరోగ్యానికి సంబంధించింది తీసుకున్నాం. మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. కానీ ఈరోజు 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీలో చేర్చి హాస్పిటల్ ద్వారా ఎవరైనా సరే బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఎవరికైనా సరే కార్డు, హెల్త్ కార్డు ఉంటే సరే, లేకపోతే కూడా ఎంఆర్ఓ గారి దగ్గర తీసుకుని బిలో పావర్టీ లైన్లో ఉన్నారని చెప్పి ఆ కార్డు తీసుకుని కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వైద్యం అందించేటటువంటి ప్రభుత్వం ఏదంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. అదే టీటీడీకి సంబంధించి కూడా టీటీడీ పారాయణదారులు సంభావన
అనేక సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా దాన్ని పెంచినటువంటి పరిస్థితి లేదు. మొన్నే 4 నెలల క్రితం 15,000 రూపాయలు, 20,000, 25,000 రకరకాలుగా టీటీడీ పారాయణదారులు అందరికీ కూడా సంభావన పెంచినటువంటి ప్రభుత్వం కూడా మనదే అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. మనకు సంబంధించినటువంటి వ్యవస్థలు, దేవాలయ వ్యవస్థలు కానీ, లేకపోతే ధూపదీప నైవేద్యాల్లో టెంపుల్స్ని, జీతాలు, వంశపారంపర్యానికి సంబంధించినటువంటి హక్కులు, ఇవన్నీ కూడా ఒక రిఫార్మ్స్ అన్నమాట. మనకు సంబంధించినటువంటి గ్రామీణ సామాజిక వర్గంలో ఒక పూర్తి స్థాయిలో రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి, ఆలోచన చేసినటువంటి, ఆర్థికంగా నిలదొక్కునే విధంగా చేసినటువంటి ప్రభుత్వం ఏదంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి మనం సమాజంలో 10 మందికి చెప్పగలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా అంటే అది బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్దలు మాత్రమే. దాన్ని మంచి చెడు రెండు విడివిడిగా చూడాలి, అర్థం చేసుకోవాలి, 10 మందికి మోటివేట్ చేయాలి, 10 మందికి దారి చూపే విధంగా మనం ప్రవర్తించాల్సినటువంటి ఆవశ్యకత మన అందరి మీద కూడా ఉంటుంది. పురుషత్వం ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. ఇక్కడ సంబంధించినటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గానికి శివకుమార్ గారు ఎప్పుడు కూడా అండగా ఉంటున్నారు అని చెప్పని. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మనకు ఉన్నటువంటి అవసరాల్లో ఎక్కడ ఎటువంటి అవసరం వచ్చినా ఎమ్మెల్యే గారు ఉంటారు. అలాగే ఎంపీగా మన రోసి గారు కూడా, ఆయన కూడా మాతో పాటు ఎమ్మెల్యేగా కూడా యువకుడు, ఉత్సాహవంతుడు. మనకి 2 ఓట్లు ఉంటాయి, కన్ఫ్యూజ్ కాకూడదు. ప్రతి వ్యక్తి కూడా 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లని ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ఈ విజయానికి, తెనాలి పట్టణంలో విజయానికి, శివకుమార్ గారి గెలుపుకి మనం అందరం కూడా తోడ్పడాలి, మనం అందరం కూడా తోడుగా ఉండాలి. పార్లమెంట్కి రోసయ్య గారు, అసెంబ్లీకి శివకుమార్ గారికి మీరందరూ ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మొన్న 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం 50,000 మందికి 279 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. ఒక్కడికి కూడా శాసనసభ టికెట్ ఇవ్వాలి. 2014లో కానీ, 2019లో కానీ, లేకపోతే 24లో కానీ. మన జగన్మోహన్ రెడ్డి గారు 2019లో 3 టికెట్లు ఇచ్చారు. అలాగే 5 సంవత్సరాల్లో జరిగినటువంటి మన సంబంధించినటువంటి 131,000 మందికి 789 కోట్ల రూపాయలు నేరుగా నిధుల్ని మన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా వేయటం జరిగింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏదో పత్రికలో రాసి, వాళ్ళకు సంబంధించినటువంటి పత్రికలో రాసి ఏమీ జరగలేదు, అలా చేశారు, ఇలా చేశారని చెప్పిన ఒక బురదల్లి కార్యక్రమం తీసుకుంటారు. ఎందుకంటే సామాజిక వర్గాలని దూరం చేయటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ లక్ష్యంగా కొన్ని పత్రికలు పనిచేస్తున్నాయి. అవన్నీ కూడా మనం తెలుసుకుని విజ్ఞతగా ప్రతి ఒక్కరికి మనం ఇతరులకి ఎడ్యుకేట్ చేసి ఈ నియోజకవర్గంలో శివకుమార్ గారు గెలిచే విధంగా మీరందరూ పనిచేయాలి అని చెప్పని ఖచ్చితంగా మంచి భవిష్యత్తు పురుషోత్తం ఉంటుంది. ఎందుకంటే రాబోయే ప్రభుత్వంలో అందరం కూడా పురుషోత్తం గురించి కూడా మాట్లాడతాము. నేను కానీ, శివకుమార్ గారు కానీ, లేకపోతే ఉమారెడ్డి వెంకటేశ్వర గారు కానీ. కాబట్టి మీరందరూ ఆలోచన చేసి అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ అభ్యర్థుల విజయానికి తోడ్పడాలని, ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ అన్న గారు. మీటింగ్ చేస్తే ఫోన్ సార్ ఒకసారి చూడండి సార్, ఒకసారి చూడండి సార్, ఒక నిమిషం సార్, ఒక నిమిషం సార్. టెక్నికల్ తీసుకుంటాం. जातवेदसे सुनवाह सोममराटे यतो निदः त्रिवेदः सरः परुषरति दुर्गा
నావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః అగ్నే త్వం పారయానభ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా పోస్తపృథ్వీ బహుళాన ఉర్వీ భవాతోకాయతనయాయ సంయోః విశ్వాని నో దుర్గః జాతవేతస్యంధన్ననావాదురితాధిపర్షి అగ్నే అత్రివన్మనసా గృణానోస్మాకం బోధ్యవితా తనూనాం కృతనాజితగుం సహమానముగ్రమగ్నిగుం భవేమ పరమాస్వదస్మాత్ సనః పరుషదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవోऽతి దురితాత్యగ్నిః ప్రత్నోషి కమీడ్యో అధ్వరేషు సనాచ్చహో దానవ్యస్య తత్సి స్వాంచాగ్నే తనువం పిప్పయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వా గోభిర్జుష్టమయుజా నిషిక్తం తవేంద్ర విష్ణోరనుసంచరేమ నాకస్య పృష్ఠమపి సంవసానో వైష్ణవీ లోక ఇహాదయంతాం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్ అగ్నిర్వసుచిర్భవ ఆదిత్యాయ వతేజో భవ విష్ణుర్వ శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ శతమానం భవతి శతాయః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మన ముందుకు వచ్చిన మనందరి వాడు, ఎవరికి అందని వాడు, అందరికీ మేలు చేసే వ్యక్తి, మరి ఎప్పుడు మనలో ఒకటిగా ఉంటున్న మన అన్నాపత్రి శివకుమార్ గారి ప్రసంగించవలసిందిగా ఈరోజు బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో మీ అందరితో సమావేశాన్ని ఏర్పాటు చేసి దానికి ముఖ్య అతిథులుగా పెద్దలు ఉమారెడ్డి వెంకటేశ్వర గారు, అలాగే అన్న విజయవాడ శాసనసభ్యులు గౌరవనీయులు మల్లాది విష్ణు గారు, అలాగే నాతో పాటు పార్లమెంట్కి అంటే నేను అసెంబ్లీకి, అన్న కిలా రోసి గారు పార్లమెంట్కి పోటీ చేస్తున్న అభ్యర్థులుగా మా ఇద్దరిని పిలిచి మీతో కాసేపు ఇంట్రాక్ట్ అయ్యే అవకాశం అదృష్టం కలుగజేసిన బ్రాహ్మణ పరిషత్కి, బ్రాహ్మణ పరిషత్ పెద్దలకి, మరి ముఖ్యంగా మా పురుషోత్తమ శర్మ గారు వాళ్ళ టీంకి మీ విలువైన సమయాన్ని సుమారు 2 గంటల పాటు మాకు వెచ్చించి మా యొక్క అభిప్రాయాలను కూడా, అలాగే మీరు చెప్పిన అభిప్రాయాలను కూడా మేము తెలుసుకొని దానికి అనుగుణంగా రేపు పరిపాలనలో వాటిని పొందుపరిచే విధంగా చేసుకోవటానికి ఒక మంచి వేదికని ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం ఈ తెనాలిపట్నంలో నివసించాము. ఈ తెనాలి నియోజకవర్గం ఇందాక పెద్దలు చెప్పినట్టు ఈ నియోజకవర్గంకే అంటే తెనాలి అన్న 3 అక్షరాలే తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల్లో ఒక వైబ్రేషన్ కలిగిన పదం తెనాలి అనే 3 అక్షరాలు. ఆ పేరుకే ఆ వైబ్రేషన్ ఉంది. ఎందుకు ఆంధ్ర ప్యారిస్గా పిలువబడే ఈ పట్టణం
అలాగే కళల కానాచిగా పిలువబడే ఈ పట్టణం అసలు ఈ తెనాలికి తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల్లో ఒక గుర్తింపుని ఐడెంటిటీని దేశవ్యాప్తంగా రావటానికి ప్రధాన కారణాలను కనుక అన్వేషిస్తే ఎంతోమంది మహానుభావులు ఈ ప్రాంతం నుంచి ఉద్భవించిన వాళ్ళు, ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఈ ప్రాంతం నుంచి ప్రపంచవ్యాప్తంగా కీర్తిని తీసుకొచ్చింది. వాళ్ళందరూ ఈ ప్రాంతం నుంచి ఉండబట్టే ఈ తెనాలికి ఆ ఖ్యాతి వచ్చింది. దాంట్లో ఇంత ఖ్యాతి రావడానికి అనేక మంది మహానుభావులు ఉంటే దాంట్లో బ్రాహ్మణుల పాత్ర చాలా గొప్పది, చరిత్ర తెలుసుకున్నాం. ఎందుకంటే ఒక సంస్కృత్ కాలేజీ కానీ, ఒక హిందీ స్కూల్ కానీ, అలాగే వేద పాఠశాల కానీ, అలాగే వేదాన్ని పఠించడంలో కానీ, దేశవ్యాప్తంగా ఘనాపాఠీలు కానీ అన్నిటికీ తెనాలి ఒక కేంద్రం. అందుకే పురోహిత్యానికి సంబంధించి వీటన్నిటిలో తెనాల్లో మహానుభావులు ఉన్నాయి. ఊరకనే తెనాలికి ఖ్యాతి రాలా. ఆ తెనాలి పేరు అంత పెద్ద మహానుభావులు ఈ గడ్డపై నుంచి ఉండబట్టి. అందుకే శాసనసభ్యుడిగా నేను, ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే నేను నా నేపథ్యం, నా తండ్రి అన్నా సత్యనారాయణ గారు చాలామంది ఇక్కడ ఉన్న అందరికీ తెలిసిందే. ఆయన చనిపోయినాక నేను కాలేజీ చైర్మన్గా ఈ తెనాల్లో నాకు తెలిసినంత వరకు ప్రతి ఇంట్లో ఒక స్టూడెంట్, మా కాలేజీలో చదువుతున్న స్టూడెంట్ ఏమో, మరి ముఖ్యంగా బ్రాహ్మణ కుటుంబాల్లో పిల్లలు చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది మా కాలేజీలో చదివి మంచి ఉద్యోగ అవకాశాలు పొందారు వ్యక్తులు. అంటే రాజకీయ కుటుంబం అయినా నా నేపథ్యం కాలేజ్ చైర్మన్. సో ఆ కాలేజీని ఒక సాధారణ కాలేజీ లాగా నేను అనుకున్నాను. ఒక ప్లాట్ఫామ్, నా తండ్రి ఒక కాలేజీ స్థాపించి నేను చిన్న వయసులో చనిపోతే మా తండ్రి, నేను చిన్న వయసులో ఆ చైర్లో కూర్చుంటే ఆ చైర్లో కూర్చున్న వ్యక్తిని చిన్న వయసు అయింది. సహజంగా ఎవరికైనా తండ్రి పిల్లవాడిని వృద్ధిలో తీసుకురావడానికి చూస్తాం. ఇది ఏ కుటుంబంలో అయినా సహజం. అది రాజకీయ నాయకుడి కొడుకునైనా, ఒక డాక్టర్ కొడుకైనా, ఒక యాక్టర్ కొడుకైనా, ఒక పూజారి కొడుకైనా, ఒక పురోహితం చేసేవాడి కొడుకైనా, తండ్రి బాటలో కుటుంబంలో కొడుకుల్ని ఆ మార్గంలో తీసుకురావడానికి ప్రతి కుటుంబంలో తీసుకొచ్చేది. ఏం కొత్తది కాదు. ఎవరి ప్రొఫెషన్ వాళ్ళకు ఉంటుంది. ఆ ప్రొఫెషన్లో ఆ లెగసీని తీసుకెళ్ళాలంటే కుమారుని తయారు చేస్తారు. కానీ 56 సంవత్సరాల వయసులో మా తండ్రి చనిపోతే మీరు చిన్నపిల్లల నుండి నూనె మేసాలని నన్ను తీసుకొచ్చి కాలేజీ చైర్లో కూర్చోబెడితే నా ఏళ్ళు పట్టి నడిపించాల్సిన మా తండ్రి లేకపోతే నా ఏళ్ళు పట్టుకొని ఇది నీకు మార్గం అని చూపించిన వ్యక్తి మా గురువు హితశ్రీ గారు. అందుకే హితశ్రీ గారు నేను ఇప్పటికీ పంచుకుంటాను. ఆయన వ్యక్తిత్వం అంత గొప్పది. అందుకే అంతో ఎంతో ఈ తెనాలి చరిత్ర కానీ, ఈ తెనాల్లో మహానుభావులు కానీ, ఈ తెనాలి యొక్క విశిష్టత కానీ ఆయన ద్వారా నేను తెలుసుకోగలను. మీరు అనొచ్చు, అయ్యా శివకుమార్ తెలుసుకొని ఏం చేసావయ్యా?
నిజమే. ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అనేక ప్రభుత్వాలు వచ్చాయి. అనేక ప్రభుత్వాలు అనేక అంశాలు చెప్పినాయి. ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమం ఇవ్వచ్చు, రోడ్లు వేయవచ్చు, లేకపోతే ఇంకోటి కట్టవచ్చు. అది ఎవరున్నా చేస్తారు. ప్రభుత్వం లేకపోయినా అధికారులు చేస్తారు. చేయడా? ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ ఉంది, మంత్రి లేడు, ఎమ్మెల్యే లేడు, ప్రభుత్వం లేదు. ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ రోడ్ లేదా? అసలు ప్రభుత్వం లేదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీ రావా? అసలు. కానీ చరిత్ర తెలుసుకొని ఏం చేసావా అంటే ఆ చరిత్రని తెనాలి బండి మీద నిలిపానని చెప్పి నేను గర్వంగా చెప్తాను. ఈ తెనాలి చరిత్రని బండి మీద నిలిపాను. మహానుభావుల విగ్రహాలు పెట్టించాను. దీంట్లో ఎక్కడ రాజకీయం లే, రాజకీయం చేయాల. నిష్పక్షపాతంగా మొదటి ఫేజ్లో సుమారు 20 విగ్రహాలు, రెండో ఫేజ్లో సుమారు 25 విగ్రహాలు తీసుకొచ్చారు. మొదటి ఫేజ్ ఆల్మోస్ట్ 90% పూర్తయి ఇప్పటికి సుమారు 10 విగ్రహాలు అక్కడ నెలకొల్పుతారు. ఎవరే పెట్టారు? ఇంతాక మన వేణుగారు డాక్టర్ అని చెప్పారు. ఎవరైతే ఈ తెనాల్లో గృహోత్సవానికి సంబంధించి వాళ్ళ యొక్క కష్టాల్ని గవర్నమెంట్కి పదే రిప్రజెంటేషన్ చేసి వాళ్ళకు ఒక ఐడెంటిటీని తీసుకొచ్చిన రామాచారి గారి విగ్రహాన్ని మొదటగా పెట్టి దాంట్లో ప్రారంభించారు. ఎవరు ఇనాగరేషన్ చేశారు? గవర్నర్. ఇది రాజకీయమా? అసలు రామాచారి గారు ఏ పార్టీ? బీజేపీ. నేనే పార్టీ? వైఎస్ఆర్ పార్టీ. ఆయన ఒక ప్రజాప్రతినిధిగా, శాసనసభ్యుడా, ఎమ్మెల్సీగా, మంత్రి చేశాడా? నేను ఎందుకు పెట్టాను? ఈ తెనాలి చరిత్రలో ఇలాంటి మహానుభావులు ఉండమ్మా బాబు. పాత జనరేషన్కి తెలుసు, రాబోయే కొత్త జనరేషన్స్కి ఈ మహానుభావుల గడ్డ ఇది. మనందరం ప్రజాప్రతినిధులు ఉండే మనం కానీ భవిష్యత్ తరాలు కానీ ఆ చరిత్రను తెలుసుకోవాలా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయ నాయకుడు కూడా ప్రవర్తించాలా. ఆ ప్రవర్తించాలంటే ఆ చరిత్ర తెలియాలా. ఆ చరిత్ర తెలియజేయడం కోసమే తెనాలి బండిని నిర్మాణం చేసి ఈ పట్టణానికి, నియోజకవర్గానికి తెనాలి కీర్తిని చరిత్రలో పెట్టిన వ్యక్తులందరూ విగ్రహాలు అక్కడ పెడతారు. అది ఒక అన్నావు సుకుమారే చేయగలరు, ఇంకెవరూ చేయలేదు. అందుకే చేశారు. ఎందుకు? శివన్న లోక మీరు అనుకోవచ్చు, డెఫినెట్గా మనం కూడా ఆలోచించాలి కదా. నన్ను రామకృష్ణ కుటుంబం వచ్చి ఏంటి ఇక్కడే ఉన్నాయి కదా సుబ్రహ్మణ్యం, ఒకసారి నువ్వు మాట్లాడేవా? మాట్లాడు. ఒకసారి ఆయన మీలో ఎంతమంది తెలుసో నాకు తెలియదు. తెలుసా? అందరికీ తెలుసా? వాళ్ళ ఫాదర్ విగ్రహం నాకు ఒక బుక్ తీసుకొచ్చి ఇచ్చారు. అన్నా ఇది ఒకసారి చూడు అని. ఇది ఒక్కసారి చూసి తర్వాత నేను వచ్చి కలుస్తాను.
చదివాను, చూశాను. ఏదైతే నాటక రంగంలో వాళ్ళ తండ్రి రామకృష్ణారి పేరు ప్రఖ్యాతలు అది చూసి తర్వాత నేను ఫోన్ చేశాను. ఏంటన్నా అంటే, అన్న వచ్చి నేను కలుస్తాను. నేను వచ్చి ఇంత చరిత్ర ఉన్న మా తండ్రి గారి విగ్రహాన్ని ఇక్కడ పెడతాం సమంజసమన్నా, ఆ రికమెండేషన్ మీకు ఇస్తున్నాను, నీ ఇష్టం అని అంటే ఒక్క 2 రోజులు టైం నాకు అని చెప్పి, ఆ తర్వాత ఒక 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత మీ తండ్రి గారి విగ్రహం ట్యాంకు బండి మీద ఉంటాం సమంజసం అని చెప్పి ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టించారు. ఆయన ఫస్ట్ నాటక రంగంలో తెనాలి ప్రాంతం నుంచి దుర్యోధనుడు పాత్రలో ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. పాతూరి రామకృష్ణ. మరి అటువంటి వ్యక్తుల వల్ల కదా కళారంగం ఈరోజు తెనాలి యావత్ స్టేట్ కళల కానాచి అని తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రాల్లో దీన్ని తెనాలి కళల కానాచి అని ఎందుకు అంటున్నారు? అటువంటి మహానుభావులు అందరూ ఈ ప్రాంతం నుంచి తమ యొక్క ఐడెంటిటీని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలి. ఇది నేను మీ అందరికీ ఎందుకు చూస్తున్నానంటే, రాజకీయ నాయకుడు తను నిర్వర్తించే ప్రాతినిధ్యం వహించే ప్రాంతం, ఆ ప్రాంతం భౌగోళికంగా, ఆ ప్రాంతం హిస్టారికల్గా, ఆ ప్రాంతంలో నివసించే ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా, ఆ నియోజకవర్గంలో నివసించే వివిధ వర్గాలు, సామాజిక వర్గాలు అందరి ఆకాంక్షని నెరవేర్చగలిగే వాడే శాసనసభ్యుడిగా సక్సెస్ అవుతాడు. అలా చేయగలిగితేనే శాసనసభ్యుడిగా సక్సెస్ అవుతాం. దాంట్లో చాలా వరకు ప్రయత్నం చేసి సక్సెస్ అయిన వ్యక్తి మీ శాసనసభ్యుడు అన్నవల్లి శివకుమార్. ఎందుకంటే ప్రతి ప్రభుత్వానికి అనేక పాలసీలు ఉంటాయి. ఒక ప్రభుత్వం ఏర్పడటానికి, మా ప్రభుత్వం ఏర్పడితే మేము ఈ రకంగా ప్రభుత్వాన్ని పరిపాలిస్తామని చెప్పి మేనిఫెస్టో తయారు చేస్తాం. ప్రజలు చాలా వరకు ఈ ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు మేనిఫెస్టోని పక్కన పెట్టేశారు. ఇవన్నీ ఒకనే రాస్తారులే, పేజీలు పేజీలు, ఈ మేనిఫెస్టోలో ఇస్తారా సస్తారా, ఇవన్నీ అయ్యాయా చచ్చాయా అనే పరిస్థితి చాలా సందర్భాల్లో వచ్చింది. ఫస్ట్ టైం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మేనిఫెస్టోని భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా పాటించి మేనిఫెస్టోలో పెట్టిన అంశాల్లో సుమారు 99% అంశాల్ని పూర్తి చేసిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. దీన్ని మనం అనలైజ్ చేయొచ్చు, నేను తప్పు కాదు, డెఫినెట్గా ఏం తప్పు కాదు. ఆ అనలైజ్ చేసేప్పుడు ఇదిగో పలానా విషయంలో ఇలా జరిగింది. ఉదాహరణకి ఇందాక మిత్రులు మాట్లాడతా కరెంటు బిల్లు వచ్చిన వల్ల వచ్చే సంక్షేమం ఆగింది. డెఫినెట్గా దాన్ని, ఎందుకంటే ప్రభుత్వం సంక్షేమం ఇచ్చేప్పుడు సంక్షేమం ఎవరికి ఇస్తుంది? పేదవాడికి ఇస్తుంది, అలాగే మధ్యతరగతి వాడికి. ఆ సంక్షేమం వాడి జీవనానికి ఉపయోగపడాలి. ఆ సంక్షేమం ద్వారా వాడు అంతో ఇంతో కొంచెం ఇంకా బాగా ఉండే విధం కోసం తీసుకున్నాం. ఆ క్రమంలో ఈరోజు 3,000 రూపాయల పెన్షన్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
ఎవరైతే 60 సంవత్సరాలు దాటిన వ్యక్తులకి పెన్షన్ ఇస్తుంటే ఒక్కసారి మనం ఆశ్చర్యంగా 3,000 రూపాయల పెన్షనా? ఆర్టీసీలో 30 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయినాడికి 500 వస్తుంది. 500. ఈ ఆంధ్ర రాష్ట్రంలో 60 సంవత్సరాల నిండి పేదవాడు మధ్యతరగతి వాడు ఉంటే ఎలిజిబుల్ ఉంటే వాడికి నెలకు 1వ తారీఖున 3,000 రూపాయలు ఇస్తాను. నా పాయింట్ ఏంటంటే సుమారు 60 లక్షల మంది పెన్షన్దారులు ఉంటే ఈ తెనాలి నియోజకవర్గంలో 37,474 మంది పెన్షన్దారులు ఈ ఒక్క తెనాలి నియోజకవర్గంలో ఉన్నారు. ఎంతమంది? 37,474 మంది. అంటే నెలకి సుమారు 10,80,00,000 రూపాయలు 1వ తారీఖు పొద్దున్నే వాళ్ళకి డబ్బు తీసి. అయ్యా గత ప్రభుత్వంలో పెన్షన్ ఇచ్చారా? ఇచ్చారు. 1000 రూపాయలు ఉండేది. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే 2 నెలల ముందు దాన్ని 2,000 చేశారు. అంతకుముందు రోసి గారు, అంతకుముందు రవికుమార్ రెడ్డి, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు, అంతకుముందు ఎన్టీ రామారావు. నిజమే, 30 రూపాయల దగ్గర నుంచి ఉంది, 50 రూపాయలు ఉంది, 200 ఉంది. అలా ఈరోజు 3,000 పెన్షన్. నేను ఇక్కడ ఉన్న పెద్దలను గమనించమని కోరుతుంది ఏంటంటే 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే ఆ కుటుంబానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా డెలివరీ చేస్తున్నాడో ఒకసారి గమనిస్తే ముఖ్యమంత్రి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించగలం. ఎవరైతే 60 సంవత్సరాలు దాటిన వ్యక్తి ఎలిజిబుల్ అయ్యి పెన్షన్ ఇస్తుంటే, ఎవరైతే వికలాంగులు, ఎవరైతే విధవరాళ్ళు, వీళ్ళకి పెన్షన్ ఇచ్చే ఆ పెన్షన్ కార్యక్రమం కోసం ఒక వ్యవస్థను తీసుకొచ్చారు, వాలంటరీ వ్యవస్థ. ఆ వ్యవస్థ ద్వారా 1వ తారీఖు పొద్దున్నే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కరెక్ట్గా పొద్దున్నే ఆ ఇంటికి బిల్ చేసి 10 లోపు ఆ పెన్షన్ డెలివరీ చేసేది. వాళ్ళు ఎంత హాయిగా ఉంటున్నారు. అసలు పెన్షన్ ఇచ్చేది దేనికోసం? జీవితంలో ఎంతో కష్టపడి పిల్లల్ని పైకి తీసుకొచ్చో, కష్టపడో, తినకో, పిల్లల జీవితాల కోసం సాక్రిఫై చేసి 60 సంవత్సరాలు వచ్చినాక ప్రతి వ్యక్తి ఈరోజు రోగాల బారిన పడి ఆ టైంలో ఒక ఆసరా కొడుకుల మీద ఆధారపడే రోజుల పెళ్ళి అవ్వగానే పెళ్ళైన మరుసటి రోజు 3 పిల్లలు సపరేట్గా కాపురం పెట్టే రోజు ఈరోజు. అప్పుడు దాకా తల్లిదండ్రులు ఎప్పుడు అవసరం అవుతున్నారు వీళ్ళకి? పిల్లలు పుడితే వాళ్ళకి స్నానం చేయించడానికి, వాళ్ళ బాత్రూమ్ తీసుకెళ్ళటానికి, ఆ డెలివరీ అప్పుడు చివరి నెల మా అత్తయ్య వచ్చి ఇంట్లో ఉంటుందండి పిలవండి అని చెబుతారు. కాన్పు కోసం హాస్పిటల్లో ఉండాలిగా. ఆ తర్వాత 1 నెల 2 నెలలు తర్వాత మళ్ళీ సపరేట్. మరి ఇలాంటి మనస్తత్వంతో మన పిల్లలు ఉన్నప్పుడు, ఇలాంటి మనస్తత్వంతో ఆ కుటుంబంలో 60 సంవత్సరాలు దాటిన అత్తామామ కానీ తల్లి తండ్రి కానీ ఉన్నప్పుడు ప్రతిదానికి కొడుకు మీద కోడల మీద ఆధారపడలేని సిచ్యువేషన్స్లో ఈ పెన్షన్ ఎంత ఆసరా అవుతుంది. ఈ 3,000 రూపాయలు ప్రభుత్వం 1వ తారీఖు పొద్దున్నే గతంలో ఎక్కడికో వెళ్ళి తెచ్చుకునే విధానాన్ని ఈ వయసులో ఉన్న 60 సంవత్సరాలు దాటిన వ్యక్తుల ఎడల ఎంత ప్రేమ చూపకపోతే ఒక వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళకి ఇంటికి డోర్ డెలివరీ ఇప్పించే గొప్ప మనసు ముఖ్యమంత్రికి ఉందంటే అది ఎంత మంచి హృదయం ఉంటే చేయగలదో ఒకసారి ఆలోచించమాట. అది మనం డెఫినెట్గా ఆలోచించాలి. ఆలోచించకపోతే ఎంత దాంట్లో మంచి చెడు ఉంటుంది.
ప్రభుత్వంలో కూడా మంచి చెడు ఉంటుంది. ఎక్కడైనా ఓ శాసనసభ్యుడిగా నాకు కూడా మంచి చెడు ఉంటుంది. కొన్ని నిర్ణయాలు బ్రహ్మాండమైన ప్రజలకు ఉపయోగపడి ఉంటుంది. ఎక్కడైనా తెలిసి తెలియక ఒక నిర్ణయం ఎవరొకరికి బాధ కలిగించే అంశం కూడా ఉంది. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు ఆ తప్పులు తెలుసుకొని ఐడెంటిఫై చేసుకొని దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. ఇది ఎందుకు నేను చెబుతున్నానంటే ఇక్కడ ఉన్న చాలా మంది వ్యక్తులకి ఎంతమంది లేరు. అసలు ఈ అగ్ర కులాల్లో పేదరికాన్ని గమనించిన ప్రభుత్వాలు ఎన్ని, ఇది మనం ముందు అసలు ఆలోచించాలి. చాలా మంది చెబుతూ ఉంటారు ప్రభుత్వం అంటే ఏంట్రా బాబు దోష పెడుతున్నారు. సహజంగా సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి ప్రభుత్వాలు సహాయపడతాయి. కానీ అగ్ర కులాల్లో ఉన్న పేదవాడిని కూడా ఐడెంటిఫై చేసి వాడికి కూడా ప్రభుత్వం ద్వారా ఎంతో కొంత వాడికి చేయూత ఇవ్వాలని చెప్పి ఆలోచించడం కాకుండా ఇంప్లిమెంటేషన్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా ప్రజలకు ఇచ్చింది మాత్రం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. ఈబీసీ నేషనల్ కింద 15,000 రూపాయలు. ఇది ఎందుకు చదువుతున్నాను తెలుసా? నేను ఇదే తెనాలి నియోజకవర్గంలో సుమారు 670 బ్రాహ్మణ కుటుంబాల్లో ఈబీసీ నేస్తం 15,000 రూపాయలు వస్తాను. కావాలంటే నేను లిస్ట్ ఇస్తాను మా పురుషోత్తం గారికి, బ్రాహ్మణ పరిషత్తులో పెట్టాను. ఏ ఇంటికి ఎవరికి వచ్చిందో కూడా చూస్తాను. ఏ ఇంటో ఎవరికి వచ్చింది. నేను శాసనసభ్యుడిగా ఆ దృక్పథంతోనే ఆలోచించి ముఖ్యమంత్రి గారు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని మన నియోజకవర్గంలో ఎంతమందికి మనం ఇవ్వగలుగుతామో అంతమందికి ఇచ్చే విధంగా చేశాం. చేశా కాబట్టి సుమారు 470 మంది బ్రాహ్మణ పేదలకి ఎవరికైతే నివాస స్థలం లేదో వాళ్ళకి నివాస స్థలం ఇచ్చారు. అలాగే సాధ్యమైనంత వరకు బ్రాహ్మణ పరిషత్ ఈ ప్రాంతంలో అద్భుతంగా సేవలు చేస్తూ ఇటు తెనాలి పట్టణంలో ఉన్న ప్రజలకి, అలాగే గుంటూరు జిల్లాలో బ్రాహ్మణ పరిషత్తుకి ఆదర్శవంతంగా పనిచేస్తూ బ్రాహ్మణ పరిషత్ ద్వారా బ్రాహ్మణుల యొక్క రక్షణకి లేదు హక్కులకి శాసనసభ్యుడిగా ఉన్న నాకు కానీ లేదు నాకన్నా పెద్ద అన్న మల్లాది విష్ణు గారికి కానీ, అలాగే బాపట్ల శాసనసభ్యుడు కోన రఘుపతి గారికి కానీ, అలాగే ముఖ్యమంత్రి గారు కానీ ఏ సమస్య మీద తెలియజేసిన దానికి అనుగుణంగా ఉండేదానికి అనేక సార్లు పురుషోత్తంతో మాట్లాడిన సందర్భం. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే స్థానికుడుగా, లోకల్ వాడిగా ప్రజలు ఈ 5 సంవత్సరాల్లో నా నడకని, నా నడతని మీరు చూశారు. నేను ఏ రకమైనగా ఉన్నాను, నా క్యారెక్టర్ ఏంటి, నా ప్రవర్తన ఏంటి, నా నడక ఏంటి. ఇందాక ఎవరో పురుషోత్తం గారు ఎవరో మాట్లాడతారు. నేను శాసనసభ్యుడిగా ఈ 5 సంవత్సరాల్లో 6,245 కార్యక్రమాలకి నేను శాసనసభ్యుడికి వచ్చాను. ఇది ఒకసారి అనలైజ్ చేయండి. నేను అబద్ధం చెబుతున్నా. నా ప్రోగ్రామ్స్ నేను చెప్పిన ఇప్పుడు ఈ 6,240 ప్రోగ్రామ్స్ టైము డేట్తో సహా
ఫోటోలతో సహా ఇస్తాను, నా దగ్గర ఉంది. ఓ శాసనసభ్యుడు 5 సంవత్సరాల్లో, సంవత్సరానికి ఎన్ని రోజులు? 360 రోజులు. మళ్ళీ నా టైంలో 2 సంవత్సరాలు కరోనా. అంటే 6,000 ప్రోగ్రామ్స్ చేయటం అంటే మార్నింగ్ నుంచి రాత్రి దాకా కంటిన్యూస్గా ప్రోగ్రామ్ ఉంది. అది కూడా ఇష్టంగా చేశాను. ఎక్కడా కూడా ఇంకో రకంగా. ఇదంతా ఒక ఎత్తు అయితే, రాజకీయంగా ఈ ప్రాంతంలో ఉన్న ఓసీ కమ్యూనిటీలో, మరి ముఖ్యంగా బ్రాహ్మణులు ఎవరైతే ఆ రాజకీయ ప్లాట్ఫామ్ మీద నుంచి ఆ రిప్రజెంటేషన్ ఉండాలి అనుకున్నప్పుడు, నేను నా మొదట ఛాయిస్ పురుషోత్తం గారికి ఉండదు. ఎందుకంటే ఆయన పార్టీ కోసం కానీ, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఆయన అభిమానిగా, అలాగే వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి నాకన్నా ఎక్కువ అభిమానించే వ్యక్తి వైఎస్ఆర్ పార్టీ. అంటే నాకన్నా ముందు నుంచి ఆయన్ని నేను శాసనసభ్యుడైనాక అడిగాను, సార్ నా గురించి ఆలోచించమండి, మీరు ఏదైనా చేయగలిగితే ఒక డైరెక్టర్ పోస్ట్ ఇప్పిద్దాం, నేను చెబుతాను అని చెప్పి, అలాగే మేము డైరెక్టర్ పోస్ట్కి పెడితే ఆయన ప్రసన్నమ్మ గారిని, ఇది ఉందా నా పేరు చెబితే స్టేట్ డైరెక్టర్ పోస్ట్, ఫస్ట్ ఈ స్టేట్లో బ్రాహ్మణులకి స్టేట్ డైరెక్టర్ పోస్టు అనుకోండి. అలాగే లోకల్గా ఉన్న వైకుంఠపురంలో వేశారు. అలాగే బ్రాహ్మణ పరిషత్ సంబంధించి ఇవన్నీ ఇలా ఉంది, మీరు చేసి పెట్టాలి అంటే నాకు ఏమైతే చేసి చెప్పారో అది చేశాను. లోకల్ బాడీస్లో నేను గత ఎలక్షన్స్ అప్పుడు పాపం మొన్న చనిపోయాడు, కౌన్సిలర్గా పోటీ చేయమంటే కాదులే అన్న చేస్తే అప్పుడు వేరే వాళ్ళకి ఇస్తా ఒక మాట చెప్పారు, దీని బదులు ఇంకో పదవి చేద్దామంటే దానికంటే స్టేట్ డైరెక్టర్ పోస్ట్ వేసి. అంటే ఎందుకు చూస్తున్నానంటే, ఇది ఎక్కడైనా ఒక మాట చెప్తే దాన్ని చేయకుండా సాకు ఎత్తుకోవాలని చేసే, ఇది ఆల్టర్నేట్ చేసే చూపించి, అంటే కమిట్మెంట్. అలాగే ఎక్కడా కూడా ఒక శాసనసభ్యుడైనా లేకపోతే ఇంకోటైనా ఎక్కడా కూడా రాగద్వేషాన్ని నేను చూపిలా, వ్యక్తులకి చూపిలా, పార్టీలకి చూపిలా. నా కోసం పనిచేసిన, పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు డెఫినెట్గా వాళ్ళ యొక్క రాజకీయం కానీ వాళ్ళ యొక్క పదవులకు కానీ కృషి చేస్తాం. అట్ ది సేమ్ టైం కమ్యూనిటీ విషయాల్లో కానీ లేదు ఇంకొకటితో కానీ ఎక్కడా కూడా మా పరిధి ఎంతవరకో మాకు సంబంధం లేని ఇష్యూస్లో కానీ ఇంకోటిలో కానీ ఎక్కడా కూడా తల దోచటమో, ఏళ్ళు పెడతామో, కాలు పెడతామో ఇట్లాంటి కార్యక్రమాలు నేను ఎప్పుడూ చేయాల, భవిష్యత్తులో కూడా చేయాలి. పెద్దలు ఉంటారు, లేదంటే పరిషత్ ఉంటుంది, లేదంటే ఇంకా పెద్దలు ఉంటారు, కూర్చొని మాట్లాడుకుంటారు. అందుకే నేను చెబుతుంది,
ఈ 5 సంవత్సరాల్లో నా నడతని గమనించమనుకోండి. ఈ తెనాలి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా అందరి వాడిని నేను అనిపించుకున్నాను, కానీ కొందరు వాడిని నేను మాత్రం నేను ఏ రోజు అనిపించుకున్నాను. ఇంకా చెప్పాలంటే అన్ని పార్టీలకు కూడా నాకున్న దీంతో ఎవరు శాసనసభ్యుడి దగ్గరికి పని మీద రావాలన్నా నిర్భయంగా ఎవరి తోడు ఎవరు అవసరం లేకుండా శాసనసభ్యుడిని గెలిచే విధంగా తీసుకొచ్చారు. ఈరోజు ప్రభుత్వ పాలసీ అయిన సంక్షేమం, ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ మొదట ప్రాధాన్యత సంక్షేమం ఇచ్చిన మాట నిజం, దీంట్లో అబద్ధమే లేదు. చేసి చూపించాం. ఎందుకు? ప్రజలకి ఒక మాట ఇచ్చాం, ఆ మాటను నిలబెట్టుకోవాలని నిలబెట్టాం. ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఆ విలువలు పెరగాలి అంటే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ప్రజలకు ఏం చూస్తున్నాయో ఆ చేసిని నిలబెట్టుకున్నప్పుడే ప్రజలు నమ్ముతారు. ఆ విశ్వసనీయత కలిగిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విశ్వసనీయాన్ని నిలుపుకునే వ్యక్తులుగా శాసనసభ్యుడిగా నేను పనిచేస్తూ ఉంటాను. అందుకే మీ అందరూ, ఎందుకంటే డెఫినెట్గా ఆలోచించాలి. ఈరోజు సమాజం అంతో ఇంతో పార్టీలు కానీ ఇంకోటి కానీ ప్రతి వాడికి ఒక ఎజెండా అయిపోయింది. ఆఖరికి మీడియా దగ్గర నుంచి అందరూ ఎవరి పార్టీకి ఎవరి ఛానల్ ఎవరి వ్యాపారం లాగా తయారయ్యి, ఒక్కో పార్టీకి ఒక్కో వ్యాపారం ఒక్కో ఛానల్ లాగా, అంటే అంత వక్ర భాష. అటువంటి సమాజంలో ఉన్నాం మనందరం గమనించాల్సింది. అటువంటి సమాజంలో మనందరం ఉంటాం. అటువంటి సమాజంలో మనందరం జీవనం సాగిస్తాం. అంతో ఎంతో ఎథిక్స్ విలువలు కాపాడగలిగితేనే కొంతవరకైనా ప్రజలందరినీ సమానంగా చూడగలుగుతాం. అలాంటి వ్యక్తిత్వంతోనే నేను శాసనసభ్యుడిగా పని చేస్తున్నాను, పనికి చేశాను. రాబోయే రోజుల్లో కూడా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి కారణం కూడా అదే అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, మీ అందరినీ ఆశీర్వదించమని నన్ను శాసనసభ్యుడిగా, అలాగే పార్లమెంట్కి పోటీ చేస్తున్న అన్న పిలార్ రోసి గారిని పార్లమెంట్ అభ్యర్థిగా మేమిద్దరం మంచి అండర్స్టాండ్తో తెనాలి నియోజకవర్గాన్ని సంక్షేమం అభివృద్ధి రెండింటిలో డెఫినెట్గా తీసుకొస్తాం. నాకు అనుమానమే లేదు. ఎవరికనే 5 సంవత్సరాల్లో అల్లావుద్దీన్ దీపం ఉంది, ఈ మొత్తం ఎట్టంటే ఇట్ట మారిద్ది అనే మాటలు నేను చెప్పటం అది చెప్పం. ప్రభుత్వ పాలసీలు, ప్రభుత్వ మేనిఫెస్టోలు, ఆ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయటం, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క పాలసీల మీద ఆధారపడి. ఉదాహరణకి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇంటికో ఉద్యోగం అంటే నిజంగా నేను అడుగుతున్నా, ఒకసారి గుండె మీద చేసుకుని మనందరం ఆలోచిద్దాం. నన్ను కూడా కాసేపు రాజకీయ నాయకుడికి మర్చిపోయి ఏ ప్రభుత్వమైన ఇంటికో ఉద్యోగం ఇచ్చిందా? ఇది పాసిబుల్ అయ్యే పనే? నిజంగా ఆలోచిద్దాం, గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచిద్దాం. ఏ ప్రభుత్వమైన ఇంటికో ఉద్యోగం ఇప్పించగలిగే పరిస్థితులు ఈరోజు ఈ దేశంలో ఉన్నాయా? ఎందుకు పిచ్చి మాట? వాడు చెబితే నేను నమ్మేస్తే నువ్వు నమ్మేస్తే అసలు ఎంత వస్తుంది సార్ ఇంటికో ఉద్యోగం? ప్రభుత్వం ఎలా ఇస్తుంది సార్? ఈరోజు ప్రైవేటైజేషన్ అయింది. ఇప్పుడు నేను ఉన్నాను,
నేను ఏఎస్ఎన్ కాలేజ్ చైర్మన్. నా కాలేజీ నుంచి ప్రతి సంవత్సరం సుమారు 2300 మంది 2500 మంది క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగం వస్తుంది. ఎక్కడ వస్తుంది సార్? ఎక్కడ వస్తుందో వాళ్ళకి? హైదరాబాద్, బెంగళూరు, పూణే, బాంబే, నోయిడా, ఈ కంపెనీలో వస్తుంది. హైదరాబాద్ ఎందుకు? ఎందుకు ఈరోజు ప్రైవేటైజేషన్లో ప్రభుత్వం కన్నా సాఫ్ట్వేర్ ఇంటితో అద్భుతంగా ఉద్యోగాలు ఉన్నాయి. బాగా చదువుకున్న వ్యక్తి, మంచి స్కిల్ ఉన్న వ్యక్తి, మంచి కమ్యూనికేషన్ నేర్చుకున్న వ్యక్తి ఆ జాబ్ను అందిపుచ్చుకుంటున్నాడు, తన జీవనాన్ని సాగిస్తుంది. మరి ఇంటికో ఉద్యోగం అన్నది ఇచ్చారా? ఉద్యోగం రాకపోతే ఉద్యోగం వచ్చేదాకా నిరుద్యోగ వృత్తి అన్నారు, అది ఇచ్చారా? అంటే ఏంటిది? ఓ జరగని పని. ఇదంతా పక్కన పెడదాం. ఇదంతా నేను మీటింగ్తో మాట్లాడుతున్నాను తెలుసా, ఆలోచించే స్థాయి ఉన్న వ్యక్తులు. ఇదంతా ఓ పక్కన పెడదాం. వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ఈ డబ్బులు నొక్కుతున్నారు, ఇలా కనుక జరిగితే రాష్ట్రం శ్రీలంక ఇది అన్నారు. కాసేపు దాన్నే తీసుకున్నాం. మరి మేము ఒకళ్ళకి అమ్మ ఒడి ఇస్తుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురికి అమ్మ ఒడి అన్నాడు. మరి రాష్ట్రం ఎన్ని శ్రీలంకలు అవ్వాలి? 3 శ్రీలంకలు అయిందా? మూడు శ్రీలంకలు అవ్వాలగా? ఎస్, ఇది మనం ఆలోచించాలి అంట. దేనికి ఆలోచించాలి? క్రెడిబిలిటీ. చాలా ఇంపార్టెంట్. అంటే ప్రజలకు ఏదో చెప్పేసి అధికారం తెచ్చుకోవటం కాదు, ప్రజలకు ఏం చెప్పామో అధికారంలోకి వచ్చినాక దాన్ని చేయటం, అది ఇంపార్టెంట్. అదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఇండస్ట్రియల్గా కూడా, ఏదైతే కోస్టా కారిడార్ బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగి ఆంధ్ర రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందే విధంగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దానికి ఎంపీగా అన్న కిలా రోసి గారిని, శాసనసభ్యుడిగా నేను మా ఇద్దరిని ఆశీర్వదించమని, అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ ఆశీర్వదించమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరొకసారి మీ విలువైన సమయాన్ని వెచ్చించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఎందుకంటే సమయం ఎవరికైనా విలువైంది. మైక్ పట్టుకొని చెప్పే మాకు ఎంత విలువైందని మేము అనుకుంటామో, కూర్చొని ఈయనే మీకు అంతకన్నా విలువైంది. నేను మాట్లాడితే 1 గంట మాట్లాడితే 20 నిమిషాలు మాట్లాడతాను, కానీ డయాస్ మీద వాళ్ళందరూ మాట్లాడితే 2 గంటలు 3 గంటలు అయ్యి 3 గంటల సేపు కూర్చొని ఎంతమంటే ఇది మామూలు విషయం. ఇదేమన్నా టీవీ సీరియల్ అయితే కాసేపు చూడాలి. అందుకే సమయం ఎవరికైనా విలువైంది. అంత విలువైన సమయాన్ని ఈరోజు మీ అందరూ వెచ్చించి ఇంతమంది బ్రాహ్మణ పరిషత్, ఏదైతే బ్రాహ్మణ పరిషత్ కార్యవర్గ సభ్యుల మీద ఉన్న అభిమానం, ప్రేమతో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే బ్రాహ్మణ పరిషత్కి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటూ, తప్పకుండా మా పురుషోత్తమ శర్మ గారు వైఎస్ఆర్ పార్టీ వచ్చినాక, అంటే మళ్ళీ రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక ఒక మంచి ఉన్నత స్థానంలో
పురుషోత్తమ శర్మ గారిని పెట్టే బాధ్యత నేను నాతో పాటు అందరం తీసుకుంటామని ఒక మంచి ఉన్నత స్థానంలో ఈ ప్రాంతంలో నాతో పాటు మీ అందరికీ సర్వీస్ చేసే అవకాశం అదృష్టం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ మరొకసారి ఆశీర్వదించమని కోరుకుంటూ సెలవుస్తాం. దయచేసి ఎవరు కూడా ఒక్క నిమిషం ఎవరు కిందకి వెళ్ళొద్దు. మేము మీ సీట్లలో కూర్చోండి. చిన్న భోజనశాల మొత్తం క్రికెట్స్ ఉన్నది, భోజనం చేస్తున్నారు అందరూ. మీరందరూ ఏసీలో కూర్చోండి. శాసనసభ్యుల వారు నడుచుకుంటూ మీ అందరినీ పేరు పేరున పలకరించుకుంటూ వెళ్తారు. దయచేసి ఎవరు లేవద్దు, అందరూ అలాగే కూర్చోండి. ఇప్పుడు వందన సమర్పణ చేయవలసిందిగా ప్రముఖ కవి పండితులు పాత్ర సుబ్రహ్మణ్యం గారిని కోరుతున్నాం. రండి అన్న. దయచేసి నా బ్రాహ్మణ ఐక్యవేదిక యొక్క ఆత్మీయ సభకు విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఎప్పుడు ఆయన కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకొని ప్రజల మధ్య ఉంటూ ఏ ప్రాంతాల్లో చూసినా ఎక్కడికెక్కడ పర్యటన చేసుకుంటూ ఈ క్షణము కూడా అందరి వాడై చేపట్టి తనకంటూ ఒక ప్రత్యేకతను, నాయకుడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏంటంటే అది ప్రజలని ముందు తన వైపు తిప్పుకోగలగాలి. ఎలా? మంచి మాటతో. పల్మానికి కూడా అత్యంత ఆత్మీయులు. అలాగే మల్లాది విష్ణు గారు వచ్చారు, పెద్దలు వచ్చారు, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు, తదితర పెద్దలందరూ కూడా మనకు ఎంతో చేయూతనిచ్చేటువంటి వారు వీరందరినీ మనం ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే వారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి చెప్పుకుంటూ, తర్వాత మా తండ్రి గారు కీర్తిశేషు నటరాజ శ్రీ పాతూరి రామకృష్ణమూర్తి గారు, మన అబ్బాయి నేను పాతూరి సుబ్రహ్మణ్యం, మీ అందరికీ దాదాపు నేను అభ్యర్థించింది ఒకటే, మీకు నేను ఇచ్చినటువంటి ఆ వివరాలని మీకు పరిశీలించండి. మీరు ఎలా చెప్తే అలా అని నాకు వారే చెప్పారు. అదే జరిగింది ముమ్మూర్తులు, అదే జరిగింది. నటుడిగా ఆయన విగ్రహం మొట్టమొదటి పౌరాణిక నాటక రంగ నటుడి యొక్క విగ్రహం తెనాలి బండి మీద వెలిసింది. మా అన్నింటిలో 5వ ఆవిష్కరణ జరిగింది. మొదటి పౌరాణిక నటుడు కూడా ఆయనే రామకృష్ణమూర్తి గారు. ఈ కీర్తి దక్కింది ఎవరికంటే మన ఎమ్మెల్యే గారు శివకుమార్ గారు అని చెప్పేసి నేను నాకు ఇచ్చిన ఆత్మీయులు వీరు చక్కగా మనందరం కూడా వీరికి మరల ఓటు వేసి మన ప్రాంతంలో మన ఇంకా ఆత్మీయులుగా ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంతటితో నాకు అవకాశం